మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపుతుంది. ధాంపూర్ ఏరియాలో పులి ఆవుపై దాడి చేసిందని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. అటవీ సమీప ప్రాంతానికి ఎవరు వెళ్లకూడదని హెచ్చరించారు ఫారెస్ట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, గత 25 రోజులుగా ఇటు మంచిర్యాల జిల్లానైతే బొబ్బిలి భయం అయితే వేయడం లేదు. గత 15 రోజుల క్రితం ఇటు బెల్లంపల్లిలోని కాసిపేట బెల్లంపల్లి మండలాలను గజగజ వణికించినటువంటి బీటు అనే ఆడపులి అక్కడ నుంచి ఇటు తాండూరు మీదుగా కెరమెరి వరకు వెళ్ళినట్టుగానైతే మొదట అధికారులు అయితే గుర్తించారు. ఇటు యూటర్న్ తీసుకున్నటువంటి ఆడపులి నెన్నెల మండలం మీదుగా ఇటు భీమారంలో అయితే సంచరిస్తుంది. అయితే నిన్న సాయంత్రం వేళ భీమారం మండలం దాంపూర్ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక ఆవుపై అయితే దాడి చేసినట్టుగానైతే స్థానికులు ఇటు అటవీశాఖ అధికారులకి సమాచారం అందించారు. అక్కడికి వెళ్ళినటువంటి అటవీశాఖ అధికారులు ఇటు పులి ముద్రలను అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా స్థానిక గ్రామాల ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్నారు. పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఇటు స్థానిక గ్రామాల ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్ళకూడదు. అంతేకాకుండా ఇటు పశువుల కాపర్లు కూడా తమ పశువులను గ్రామాలనే ఉంచుకోవాలి. అటవీ సమీపం ఉన్నటువంటి పంట చేలలోకి ఒంటరిగా ఎవరు వెళ్ళకూడదు. వెళ్లితే గనక గుంపులుగా వెళ్ళాలనేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి అడలెత్తిస్తా ఉంటే ఇటు బైన్సాలో చిరుతపుల్ల సంచారం అయితే కలకలం అయితే రేపుతుంది. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో గత వారం రోజులుగా కూడా ఇటు చిరుతపుళ్ళు అయితే సంచరిస్తున్నాయి. స్థానిక గ్రామాలకు సమీపాన వస్తు వెండులు ఉండటంతో అయితే ఇటు గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 6 నెలల కాలం నుంచి కూడా ఇటు మహారాష్ట్ర నుంచి వలస వస్తున్నటువంటి చిరుతపుళ్ళతో అయితే ఉమ్మడి జిల్లాకు వస్తున్నాయి. వారి పర్యవేక్షణ లోపంతో ఇటు పశువులపై దాడితో పాటు మనుషులపై దాడులు కూడా జరుగుతున్నాయనేసి అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భీమారంలో సంచరిస్తున్నటువంటి పులినైతే అటవీ శాఖ అధికారులు ట్రాప్ చేయడానికి ట్రాప్ కెమెరాలు కూడా పెట్టి ట్రాప్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వరలక్ష్మి.